ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. గుడ్ మార్నింగ్. అందరూ బాగున్నారా? ప్రతిరోజు దేవుని వాక్యాన్ని మీతో పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ యొక్క అవకాశాన్ని బట్టి నేను ఎంతగానో దేవుని స్తుతిస్తున్నాను. చాలామంది ఈ యొక్క వాక్యాలు షేర్ చేస్తూ ఉన్నారు, కామెంట్స్ చేస్తూ ఉన్నారు, ప్రేయర్ రిక్వెస్ట్లు కూడా పెడతా ఉన్నారు. మీ కొరకు ప్రార్థిస్తున్నాము, మీరు మా కొరకు ప్రార్థిస్తున్నారని నమ్ముచున్నాము. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని విందాం. చాలామంది దేవుడు నాకు ప్రత్యక్షమవుతే బాగుండు, ఆయన సన్నిధి నేను అనుభవించాలి, ఆయన శక్తిని అనుభవించాలి, ఆయనను నా కల్లారా చూడాలి, ఆయన స్వరమును నేను వినాలి అని చాలామంది ఆశపడతా ఉంటారు. ఆయన దర్శనాలు నేను చూడాలి అని చాలామంది ఆశపడతా ఉంటారు. వారికి ఆ కోరిక ఉంటూ ఉంటుంది. ఒక సందర్భంలో మన బైబిల్లో చూసినట్లయితే దావీదు తన కుమారుడైన సొలొమోనుతో మాట్లాడుతూ మొదటి దినవృత్తాంతాల గ్రంథము 28వ అధ్యాయము 9వ వచనంలో మనం చూసినట్లయితే, ఆయనను వెదికిన ఎడల ఆయన నీకు ప్రత్యక్షమగును, నీవు ఆయనను విసర్జించిన ఎడల ఆయన నిన్ను నిత్యము త్రోసి వేయును అని దేవుని వాక్యము సెలవిస్తుంది. నీవు దేవుణ్ణి వెతికితే ఆయన నీకు ప్రత్యక్షమవుతాడు. తన ప్రత్యక్షతలు నీకు తెలియజేయాలని, తన బలము, తన శక్తి, తన యొక్క గొప్పతనాన్ని నీకు తెలియజేయాలని దేవాది దేవుడు ఎంతగానో ఆశపడుతున్నాడు. అయితే ఈరోజు దేవుని వెతికే వ్యక్తిగా నువ్వు ఉన్నావా? ఒకవేళ దేవుని తృణీకరించి దేవుని త్రోసివేస్తే ఆయన నిన్ను త్రోసివేస్తాడంట. ఆయన ఒక్కసారి నిన్ను త్రోసివేస్తే అది చాలా భయానకమండి. అందుకనే అనునిత్యము ప్రతిరోజు దేవుని వెతికేవారుగా, ఏదో వారంకి ఒకరోజు, సంవత్సరానికి ఒకరోజు లాగా మనం ఉండకూడదు, కానీ ప్రతిదినము, అనుదినము, ప్రతి క్షణము దేవుని వెతికేవారిగా మనం ఉంటే దేవుని యొక్క ప్రత్యక్షతలు, ఆయన దర్శనాలు నీకు నాకు తెలియజేస్తాడు. ఆయన ప్రత్యక్షతలు మనం పొందుకున్న మన జీవితంలో గొప్ప కార్యాలు, ఆశ్చర్యకార్యాలు, మహిమగల కార్యాలు, దేవునికి మహిమ వచ్చే ఆ గొప్ప కార్యాలు మన జీవితాల్లో దేవుడు చేస్తాడు. మరి ప్రతిరోజు దేవుని వెతికేవారిగా ఉంటారా? దేవుడు మీ జీవితాల్లో గొప్ప కార్యాలు, ఆశ్చర్యకార్యాలు, ఆయన ప్రత్యక్షతలు మీ జీవితంలో దేవుడు కలుగజేయునుగాక. ఈ వాక్యము మన వినికిడిలో దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.